నా దగ్గరికి రమేష్ కుమార్ అనే ఒక వ్యక్తి ప్రైవేట్ టీచర్ వచ్చాడు. సార్, మీరు న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్స్ ఇస్తే జాతకాలు మారతాయా? ఖచ్చితమేనా? ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి సార్ అని. మీరేం చేస్తున్నారని. సార్, నేను సాధారణంగా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ని సార్. మీ జీతం ఎంత వస్తుంది? సార్ 10 నుండి 15,000. మీరు ఏం చెప్తారు? సార్, నేను మ్యాథ్స్ బోధిస్తాను సార్. మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? అంటే సుమారుగా నేను 8 గంటలు స్కూల్ అవర్స్. మీరు ఆ పాఠం చెప్పడానికి ఎన్ని గంటలు పనిచేస్తారు అని అంటే, నేను ఇంటి దగ్గర దాదాపు 4 గంటలు వర్క్ చేస్తాను సార్. 4 గంటలు ఏ విద్యార్థికి ఎలా అర్థమవుతుంది? సో ఒకడు ఇంటెలిజెంట్ ఉంటాడు, ఒకడు మధ్య రకంగా ఉంటాడు, ఒకడు ఏమీ రాకుండా ఉంటాడు. ఈ ముగ్గురికి అర్థమయ్యే రీతిలో నేను బోధిస్తాను అన్నాడు. సేమ్ అదే విధంగా న్యూమరాలజీలో మీరు చెప్పేది ఎలా అయితే అర్థమవుతుందో, నేను కూడా సేమ్ న్యూమరాలజీలో అంత పవర్ ఉంది. ఖచ్చితంగా సంఖ్యలతోటి అదృష్టాలు సంకేతిస్తాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మీరు ఏ పీపుల్నైనా ఎవరినైనా తీసుకోండి, మనం ఇస్రో నుండి స్టార్ట్ చేస్తే మన సైంటిస్టులు, పిఎంలు, సిఎంలు ప్రతి దానికి మంచి ముహూర్తాన్ని, మంచి డేట్ని వాళ్ళు కేటాయిస్తారు. ఎందుకండి? ఆ సంఖ్యలలో మెషినరీకి మనం ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ కి మంచి రిలేషన్షిప్, అనుభావ సంబంధం ఉంటుంది. ఆయనకి నేను చెప్పాను, సార్ మీరు ఇప్పుడు నన్ను కలిశారు, ఖచ్చితంగా 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు నన్ను కలుస్తారు. అప్పటికి మీ జీవితం మారకపోతే నేను ఈ న్యూమరాలజీ వదిలేస్తానని చెప్పాను. రీసెంట్ గా ఒకసారి కాల్ చేశాడు. సార్, మీరు చెప్పినట్టుగా నాకున్నంతలో నేను చిన్న కోచింగ్ ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేశాను సార్. అది ఆ ట్యూషన్ పాయింట్ 5గురితో స్టార్ట్ చేశాను. ఐఐటి కోచింగ్ ఇప్పిస్తున్నాను. సో మొదటగా 5గురితో ప్రారంభించినటువంటి ఆయన ఇన్స్టిట్యూషన్ ఈరోజు కొన్ని వందలాది మందిని ఐఐటీస్ కి ట్రైన్ చేస్తున్నాడు. మనం అనుకుంటే, మనిషికి సంకల్పిస్తే జరగంది ఏది ఉండదు. ఖచ్చితంగా ఆయన ప్రయత్నంలో చాలా విఫలాలు ఉన్నాయి. ఆయనకి ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా లేరు, ఎవరు బయటి వాళ్ళు కూడా ఎవరి సపోర్ట్ లేదు. తక్కువ బడ్జెట్ లో 5గురితో ట్యూషన్ ప్రారంభించాడు. ఫస్ట్ సంవత్సరంలో ఒక్కరికి మాత్రమే ఐఐటిలో సీట్ వచ్చింది. ఆ ఒక్కరు మాత్రమే ఆయన జీవితాన్ని తలక్రిందులుగా, తలరాతను మార్చేశారు. ఇప్పుడు కొన్ని వందల మందికి ఆయన ఐఐటి ట్యూషన్ చెప్తున్నాడు. సో ఎవరి జీవితంలోనైనా ఒక్క వ్యక్తి ద్వారానే మార్పు సాధ్యమవుతుంది. ఒక అడుగుతోనే మనం జీవిత గమ్యాన్ని చేరగలుగుతాం. ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎవరైతే మీ జీవితాన్ని, మీ తలరాతను మార్చాలనుకుంటున్నారో 100కి 100% నేను మార్చి చూపిస్తాను.